వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనందరికీ తెలుసు, ఇప్పుడు తెలుగు డ్యాన్సర్స్ అసోసియేషన్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ సంబంధించిన ఒక వివాదం ఒకటి నెలకొని ఉంది. జానీ మాస్టర్ మీద సీనియర్ డ్యాన్సర్ అయినటువంటి సతీష్ అని ఆయన కొన్ని ఎలిగేషన్స్ చేశారు. లేబర్ కమిషన్కి రిపోర్ట్ చేశారు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రికి ప్రజావాణిలో రిపోర్ట్ చేశారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఒక కంప్లైంట్ ఇచ్చారు. దీనికంటే ముందు 2 వారాల క్రితం పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. జానీ మాస్టర్ ఆయన తన కొట్టబడుతున్నాడు, తన గొడ్డును పడేశాడు, తనకు ఎవరైనా పని ఇచ్చినా కానీ ఆ మాస్టర్స్కి తను ఫోన్లు చేసి నా పని చెడగొడుతున్నాడు, నేను రోడ్డును పడ్డాను, 6 నెలల నుంచి నాకు వర్క్ లేదు, పైగా నా మీద నేను ఒక వీడియో నా వాట్సాప్ స్టేటస్లో పెట్టానని చెప్పేసి ₹1,00,000 నాకు ఫైన్ వేశారు. అసలే నాకు పని లేదు, ఈ ₹1,00,000 నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వైడ్ న్యూస్ ఛానల్లో కూడా ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనికి సంబంధించి ఈరోజు అంటే సోమవారం డాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఒక వివరణతో కూడినటువంటి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దాంట్లో వివరణ ఇచ్చారు జానీ మాస్టర్తో సహా. అయితే ఈ వివాదానికి సంబంధించి ఇంకా మనతోటి మాట్లాడటానికి జానీ మాస్టర్ గురించి, అలాగే సతీష్ గురించి అసలు ఏం జరిగింది అనే విషయాలు మనతో చర్చించడానికి ఒక 3 వ్యక్తులు మన ముందు ఉన్నారు. ఒకరు గత కమిటీలో జనరల్ సెక్రటరీగా పనిచేసినటువంటి శ్రీనివాసు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి లాజర్, అలాగే ఈసీ మెంబర్ అయినటువంటి విజయ్ మాస్టర్. సో వీళ్ళతో మాట్లాడి అసలు ఏంటి సతీష్ చేసినటువంటి ఆరోపణ కనుక ఏమన్నా వేరే కారణం ఉందా, అలాగే జానీ మాస్టర్ గురించి వాళ్ళు ఏం చెప్తారు. నమస్కారం. నమస్కారం సార్. ముగ్గురికి కూడా. శ్రీనివాస్ గారు చెప్పండి సార్. మీకు అందరికీ క్లియర్ కట్గా తెలుసు ఏం జరిగింది ఏమిటి అనేది. అవునండి. సతీష్ ఏవైతే ఎలిగేషన్ చేశారో, సో గత కమిటీల మీద కూడా కొన్ని ఆయన ఆరోపణలు చేశారు, అలాగే జానీ మాస్టర్ మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. తన రోడ్డును పడేశారు, ఆల్మోస్ట్ చెప్పారు. ఒక 5 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ల్యాండ్ స్కామ్ కూడా జరుగుతూ ఉందని కూడా ఆయన ఆరోపణ చేశారు. గత కమిటీలో మీరు కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి దీని మీద ఏమంటారు? ఈ సతీష్ అనే వ్యక్తి గత బాడీ మేమున్నప్పుడు నా మీద పోటీ చేశాడు జనరల్ సెక్రటరీగా. ఓకే. తన మీద నాతో పాటు ఇంకా మొత్తం 5గురు పోటీ చేశాం. దానిలో అతను ఒకడు. దానిలో 5గురిలో నేను గెలిచాను, పోస్టులో ఉన్నాం. దానికి ముందు బాడీలో ఈ ల్యాండ్ మ్యాటర్ ఏదైతే మీరు అడుగుతున్నారో, దీనికి మాకన్నా ముందు బాడీ అంటే దాదాపు 2017 to 2021 91 అంటే కరోనా వచ్చింది కాబట్టి మధ్యలో ఎలక్షన్లు పెట్టలేదు, ఒక 2 years. 21 వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారు. అప్పుడు ఆ పోస్టులో 17 to 4.5 years దాకా ఉన్నారు. ఆ ఉన్న టైంలో అప్పుడున్నటువంటి ప్రెసిడెంటు, సెక్రటరీ వాళ్ళందరితో ఇతను కూడా మమేకమై ఆ ల్యాండ్కి సంబంధించి శంకర్పల్లి, నవాపేట మండలం శంకర్పల్లిలో ఒక మనం స్థలం ఒకటి మన శ్రీశైలం యాదవ్ గారు ఆధ్వర్యంలో ల్యాండ్ తీసుకోవాలని అనుకున్నారు ఆ టైంలో ఉన్న బాడీ. ఆ క్రమంలో ఇతను కూడా వాళ్ళతో వెనకాలే ఉండి నడిపించాడు. ఆ దాంట్లో ఇతను కూడా ఒక ల్యాండ్ కమిటీ అని మా దగ్గర ఒక ల్యాండ్ కమిటీ, ఒక బిల్డింగ్ కమిటీ, అలా కొంతమంది కమిటీలో కొంతమంది మెంబర్స్ని జాయిన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ కొంచెం మేధావులని పెట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఇతను కూడా ఆ ల్యాండ్ మనకి ఒక మెంబర్స్ అందరూ ఒక 500 ప్లాట్లు, 500 మెంబర్లకి 500 ప్లాట్లు వచ్చేటట్టు ఒక్కొక్క ప్లాట్ వచ్చి 135 గజాల చొప్పున, ఆ టైంలో 1,75,000 ఒక ప్లాట్కి. దాని ప్రకారం అగ్రిమెంట్ రాసుకున్నారు. రాసుకున్న తర్వాత ముందుకెళ్ళారు. ముందుగా శ్రీశైలం యాదవ్ గారు ఒక ల్యాండ్ చూపించారు వెళ్ళి. వీళ్ళందరూ వెళ్ళారు, అప్పుడున్న బాడీతో పాటు వీళ్ళందరూ కూడా వెనకాల ఉన్నారు. ఇదే సతీష్ గారు, ఇంకా మిగతా మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు కింద. అతను ఓన్లీ మెంబర్ మాత్రమే.
ఆ క్రమంలో తర్వాత వచ్చి వాళ్ళు మన యూనియన్ నుంచి ఈ చూపించిన స్థలం ఇదే అని చెప్పేసి ఫిజికల్గా మీరు చూపించారు. చూపించారు. మీరు కూడా నేను ఆ రోజు నేను వెళ్ళలేదండి, నేను లేను ఆ టైంలో, వెళ్ళలేదు. వీళ్ళు వెళ్ళి చూసి ఓకే బాగానే ఉంది తీసుకుందాం అని చెప్పి ఫస్ట్ అడ్వాన్స్గా ఏది అసలు ఆ ల్యాండ్కి సంబంధించిన పేపర్లు అది ఎవరి పేరు మీద ఉంది ఏంటి అనేది కూడా చూడలేదు. చూడకుండా మరి ఇతను ఈరోజు ల్యాండ్ ప్రాబ్లం అయింది 5 కోట్లు ఇచ్చేశారు అని చెప్తున్నాడు. ఇదే వ్యక్తి 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు మరి దానిలో భాగస్వామే కదా, ల్యాండ్ కమిటీలో మెంబర్గా ఉన్నాడు. ఆ టైంలో ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళ వెనకాలే ఉన్నాడు ఇతను. మరి అవన్నీ పేపర్లు అడగలేదా మరిగిన? ఈరోజు జానీ మాస్టర్ చదువుకోలేదు, ఆయనకు చదువు రాదు, యూనియన్ని ఎలా నడిపించాలో తెలియదు అన్న వ్యక్తి, మరి నువ్వు చదువుకున్నావు కదా, నీకు కూడా నీకు జ్ఞానం తెలిసి ఉండాలి కదా. తెలుసున్న వ్యక్తి అయితే నువ్వు మరి ఆ పేపర్లు ఏవి ఆ టైంలో ప్రెసిడెంట్ సెక్రటరీ ఉన్న వాళ్ళని అడిగి, లేదంటే నువ్వు వెళ్ళావు కదా, నువ్వు వెళ్ళి వాళ్ళని అది ఏదైతే వర్మ గారు ఉన్నారు, మేము డబ్బులు ఎవరికైతే ఇచ్చామో వర్మ గారు, తలసాని మన శ్రీశైలం యాదవ్ గారు, వాళ్ళ నవీన్ యాదవ్ గారు వాళ్ళ అబ్బాయి, వీళ్ళందరితో ఒక టైప్ చేసుకున్నారు, అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ టైంలో మరి నువ్వు 30 లక్షలు ఇచ్చేటప్పుడు నువ్వే ఉన్నావు. దాని తర్వాత ఎప్పుడైతే ఈ ల్యాండ్ 30 లక్షలు కట్టారు, దాని తర్వాత నుంచి మా మెంబర్స్ దగ్గర కొంచెం కలెక్ట్ చేశారు. ఎందుకంటే సీనియారిటీని బట్టి ఒక 15,000, 30,000, 45, 60, 90 అలా కలెక్ట్ చేసుకుని మాకు మొత్తం 8,77,50,000 కావాలి ఆ మొత్తం వెంచర్కి. దాదాపు అప్పుడు మా దగ్గర ఉన్నది బ్యాంక్లో 3.5-4 crores ఉంది. తర్వాత ఈ మెంబర్స్ దగ్గర కొంచెం కలెక్ట్ చేస్తే ఈ ఒక దాదాపు 1,80,00,000 దాకా వస్తుంది. ఈ మిగతాది మళ్ళీ కొత్తగా మెంబర్షిప్ ఇచ్చుకుంటూ వెళ్తే కొంచెం అవి కూడా సమకూరితే మొత్తం సరిపోతుంది, డాన్సర్లందరికీ ఒక చోట ఉన్నట్టు ఉంటుందని వాళ్ళు గత బాడీ వాళ్ళు ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళారు. అయితే ఈ డబ్బులు కట్టే క్రమంలో 30 లక్షలు, దాని తర్వాత కొంచెం అన్నీ వాళ్ళు దాదాపు ఒక 5 కోట్ల వరకు ఆర్టీజీఎస్ చేసుకుంటూ వెళ్ళారు. మరి 5 కోట్లు కట్టేంత వరకు నువ్వు అక్కడ ల్యాండ్ ఉన్న సంగతి తెలీదు, ఏం తెలియకుండా మరి అన్ని రోజులు మరి ఆ బాడీతో నువ్వు ఎలా అంటగాగావు? ఈరోజు ల్యాండ్ జానీ మాస్టర్ తీసుకొస్తాడు, లేదంటే మేము గత బాడీలో మేమున్నాం, వీళ్ళు తీసుకొస్తారు వాళ్ళు తీసుకొస్తారంటే మరి నీ తెలివితేటలు ఏమైనాయి? అప్పుడు మీ బాడీ ఏదైతే ఉందో వాళ్ళు మీరు ఫిజికల్గా ఆ ల్యాండ్ ఎక్కడ ఉంది ఏంటి ఎక్కడ అలాట్ అయింది అసలు మనకి అని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు? మేము చేసామండి. మేము ఆ బాడీ అయిపోయింది, 5 కోట్లు డబ్బులు ఇచ్చేశారు, అంతా వైటే ఇచ్చారు. అందరు డబ్బులు యూనియన్ ప్రతి మెంబర్ సొమ్ము దానిలో ఉంది. ఇచ్చేసిన తర్వాత ఆ బాడీలో ఫెడరేషన్ పెద్దలు వీళ్ళని ఇది ఇంకా ముందుకు వెళ్ళట్లేదు, అసలు ల్యాండే లేకుండా డబ్బులు కట్టారు వీళ్ళు అని అసలు ల్యాండే లేకుండా అంటే వాళ్ళు ఏం చేశారంటే అండి, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉంటుందంటే మాకు కావాలి ఏదో చూపించేసేసి ముందు ఇదే ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు మా దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఆ తీసుకున్న క్రమంలో అదే మాకు చూపించిన ల్యాండ్ దగ్గరే రైతులకు అడ్వాన్సులు ఇచ్చారు మా డబ్బుతో. ఏదైతే మేము కట్టిన 5 కోట్లతో వాళ్ళు రైతులకి అడ్వాన్సులు ఇచ్చి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళు ఫైనల్గా వాళ్ళు మొత్తం అగ్రిమెంట్ వాళ్ళ రైతుల దగ్గర నుంచి తీసుకోకపోవడం వల్ల, దాని తర్వాత ఈ కరోనా రావడం వల్ల, కరోనా తర్వాత రేట్లు పెరిగిపోవడం వల్ల ఇవన్నీ ఇబ్బందులు ఎదురయ్యి మాకు ఈరోజు కూడా ల్యాండ్ లేని పరిస్థితి ఉంది. ఉంది ఎలా ఉంది అంటే అండి, ఆ క్రమంలో వాళ్ళు 5 కోట్లు డబ్బులు కట్టేశారు. ఆ టైంలో ల్యాండ్ ఒక 6 ఎకరాలో 7 ఎకరాలో చూపించి అది రైతుల దగ్గర ఉంది. రైతుల దగ్గర నుంచి మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, అది రిజిస్ట్రేషన్ చేయమంటే చేస్తాం. ఇది యాక్చువల్లీ సత్యవర్మ గారని ఒక ఆయన ఉన్నారండి. ఆ సత్యవర్మ గారికి ఈ మన అసోసియేషన్ నుంచి అకౌంట్లో డబ్బులు మనీ అతనికి ట్రాన్స్ఫర్ చేసాం, అతనికి చెల్లించాం 5 కోట్లు అంటే 4,85,00,000 ఆయనకు చెల్లించాం. ఒక 15 లక్షలు వచ్చి ఓ కళ్యాణ్ గారు ఉన్నారు కదా మన ఆర్టిస్ట్ అసోసియేషన్, ఇంతకుముందు మాజీ ప్రెసిడెంట్ ఫెడరేషన్కి, ఆయనకి ఈ డెవలప్మెంట్ గురించి మేము ఆయన కూడా ఆయన పాత్ర కూడా ఉంది. అయితే ఆయనకు ఒక 15 లక్షలు వాళ్ళ అబ్బాయి పేరు మీద 15 లక్షలు ఆయనకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు ల్యాండ్ మీరు పని స్టార్ట్ చేస్తే మిగతా 3 కోట్ల చిల్లర కూడా మేము కడతామండి, అది అంచెలంచెలుగా కట్టుకుంటూ వస్తామంటే పని స్టార్ట్ చేయట్లేదు.
ఎందుకు స్టార్ట్ చేయట్లేదని చెప్పి మా మెంబర్స్ అందరూ ఒకరు డౌట్ వచ్చి అసలు ఏంటంటే ల్యాండ్ ఏది అంటే ల్యాండే లేదు, అసలు మేము మీకు మాకే ఇది రోడ్డు ఉంది, పెద్ద రోడ్డు, ఇటు లెఫ్ట్ రైట్, ఈ లెఫ్ట్ రైట్లో ఇదా అది అనేది ఎవరికి తెలియదు. తర్వాత రైతుల దగ్గర నుంచి కొంత 6 ఎకరాలు తీసుకున్నారు. మా ముందు కమిటీకి కూడా అంటే పర్టికులర్గా ఒక రోడ్డు ఉందండి, ఆ రోడ్డులో ఇది 15 ఎకరాలు మందే, ఇటు 15 ఎకరాలు మందే, ఇది మా ఆధీనంలో ఉంది అనుకున్నారు. సరే ఓకే, పెద్ద ఆయన కదా, మనం ఎవరు మోసం చేయరు, ఆయన అందరికీ ఇండస్ట్రీకి ఒకప్పుడు మా డాన్సర్లు కానీ ఇంకా మిగతా కొన్ని క్రాఫ్ట్లు కూడా ఆయన అన్నం లేనప్పుడు అన్నం పెట్టిన ఆయన ఇండస్ట్రీకి శ్రీశైలం యాదవ్ గారు 95, 90, 94, 95 ఆ టైంలో అన్నింటిలో. సరే ఆయన మంచిగా చేస్తారన్న ఉద్దేశంతో ఆయనతో వెళ్ళడం జరిగింది. తర్వాత ఈ బాడీ 5 కోట్లు కట్టిన తర్వాత ఒక 6 ఎకరాలు మేము రైతుల దగ్గర తీసుకున్నాం, మీ పేరు మీద మీ యూనియన్ పేరు మీద చేస్తాము అంటే మా మెంబర్స్ అందరూ అబ్జెక్షన్ పెట్టారు. ఎందుకు మీరు 5 కోట్లు మీ ఇప్పుడు ఉన్న బాడీ ఆ లాస్ట్ బాడీ ఏదైతే ఉందో వాళ్ళు కట్టారో, మీరు 6 ఎకరాలు 7 ఎకరాలు చేస్తే మిగతాది ఎప్పుడు వస్తుంది? మనకు రావాల్సింది అందరికి న్యాయం జరగాలి, మనం ఎంత కట్టామో 5 కోట్లకి మనకి ఎంత ల్యాండ్ రావాలో అది తెచ్చి మీరు దిగిపోండి అన్నారు. ఫస్ట్లో ఇదండి టోటల్గా అంటే ఇది మనకి ఎకరాల చొప్పున మాట్లాడలేదండి, ఏది కూడా ప్లాట్ల చొప్పున 500 ప్లాట్లు అంతే, 8,77,50,000. ఈ అమౌంట్కి మనం కట్టింది 5 కోట్లు కట్టేసాం. దాని తర్వాత ఒక 3 నెలలు టైం అడిగాం, అగ్రిమెంట్ రాసుకున్నారు. దాని తర్వాత కరోనా ప్రాబ్లం ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే మేము కూడా డబ్బులు ఆ టైంకి ఇవ్వలేదని వాళ్ళు, మీరు వర్క్ స్టార్ట్ చేస్తే మేము కట్టేవాళ్ళం అని మేము ఆ టైంలో ఇచ్చాము. మరి ఆ టైంలో ఉన్న వాళ్ళు మరి ఇప్పుడు ఇదే సతీష్ అనే వ్యక్తి 5 కోట్లు కట్టాము అన్న తెలిసినప్పుడు మరి పేపర్లు చూడకుండా ఏం చూడకుండా ఈరోజు ల్యాండే లేదు. దాని తర్వాత వచ్చిన మేము 9 ఎకరాల 10 గుంటలు మేము రిజిస్ట్రేషన్ చేసాం. అదే మా బాడీ వచ్చిన తర్వాత అదే ప్లేస్ శంకరపల్లి ఆయన చూపించిన ప్లేస్లోనే. కాకపోతే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అండి, ఈ 9 ఎకరాలు కూడా రైతులు ఇప్పుడు దాదాపు 15-20 ఎకరాలు ఉంది. ఈ 15-20 ఎకరాల్లో కొంతమంది రైతులు ఈ బిట్టు అమ్మేవాళ్ళు అమ్మారు, ఈ మధ్యలో అమ్మలేదు, ఇంకొకటి అమ్మారు. అలా ఆ 15 ఎకరాల్లోనే మాకు 9 ఎకరాలు తీసుకోవడం జరిగింది. అది కూడా ఒక జనరల్ బాడీ పెట్టి ఇలా అంటున్నారు, ఏం చేద్దాం అని చెప్పి ఫెడరేషన్ కూడా పెద్దలు వాళ్ళు అనిల్ గారు కానీ దొరయ్య గారు కానీ ఆ టైంలో ఉన్నారు. వాళ్ళు కూడా మీరు ఫస్ట్ 5 కోట్లకి మీరు అప్పుడున్న రేట్లు వేరు, ఇప్పుడున్న రేట్లు వేరే బాబు, మీరు ఫస్ట్ తీసేసుకోండి కొంచెం సేవ్ అవుతారని చెప్తే మేము ఒక జనరల్ బాడీ పెట్టి ఇలా చెప్తున్నారు, ఏం చేద్దాం ఏంటి అని జనరల్ బాడీలో ఆమోదం తీసుకుని, సరే ముందైతే మనం సేఫ్ అవ్వాలి కదా అని జనరల్ బాడీ ఆమోదం చెప్పి మేము ఫస్ట్ ఏదైతే 6 ఎకరాల రిజిస్ట్రేషన్ మన యూనియన్ అసోసియేషన్ పేరు మీద ఆ రోజు ఫస్ట్ చేయించాం. దాని తర్వాత మళ్ళీ అంచెలంచెలుగా ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంకొక 3 ఎకరాలు అలా చేశారు. అంటే యాక్చువల్లీ మనకి వీళ్ళు చెప్పడం ఏంటంటే 15 ఎకరాలు రావాలి, 15 ఎకరాలు రావాలి. బట్ ఆ రేట్లు పెరగడం వల్ల ఆయన ఏదో ఇప్పుడు 13 ఎకరాలే ఇస్తాను అనేది ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ క్రమంలో ప్రెజెంట్ 9 ఎకరాలు అయితే మన యూనియన్ పేరు మీద ఉంది, ల్యాండ్ ఎక్కడికి పోలేదు. మిగతా రావాల్సి ఉంది, మిగతా కొంత రావాలి. ఆ మిగతా కొంత అనేది ఇప్పుడు మాస్టర్ గారు ఈయన ప్రతి వాళ్ళు చేస్తారండి. కామన్గా ఏంటంటే ఎవరైనా ఏ పోస్టులోకి వచ్చేవాళ్ళైనా నా రాజకీయ నాయకుడైనా వాగ్దానాలు గెలిచేటప్పుడు ప్రతి వాళ్ళు వాగ్దానాలు చేస్తాం, మేము ల్యాండ్ తీసుకొచ్చి ఇస్తాం అది చేద్దాం. కానీ ఇది చిన్న విషయం కాదండి, ఇది రాజకీయం కాకపోయినా కరెక్టే అయినా కూడా ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు ల్యాండ్ మ్యాక్సిమం మనం తెచ్చేద్దాం, ఎలాగైనా జనాలకి మనం తీసుకొచ్చి మంచి హెల్ప్ చేద్దాం అనే మూడ్లోనే వస్తాం. ఎవరు కూడా దాన్ని పాడు చేద్దామని రారు. వచ్చిన తర్వాత లోతు దిగితే కదా తెలిసేది లోతు. మనకి ఎలా తెలుస్తుంది? ఇంతమంది వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారు, అక్కడికి వాళ్ళ దగ్గరికి మేము అప్పటికి 9 ఎకరాలు రావడానికి కూడా మేము చాలా కష్టపడ్డాం. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, కొంచెం వేరే చోట్లకి వెళ్ళి మాట్లాడి ఆయన ఒప్పించి ఆ విధంగా 9 ఎకరాలు ఈరోజు చేసాం. పక్కాగా ఉందండి. లేదండి, అది చాలా రాంగు. అతను కూడా వచ్చాడు. మేము 2 సార్లు అఫీషియల్ గ్రూప్లో మెసేజ్లు పెట్టి
అంటే సతీష్ అనే వ్యక్తి ఎలిగేషన్ చేయడానికి అర్హుడు కూడా కాదు. ఎందుకంటే అతను ఎలిగేషన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనే ఆ ల్యాండ్ అండ్ బిల్డింగ్ కమిటీలో ఒక మెంబర్. అతను ఎలిగేషన్ చేయకూడదు. ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకి నేను ఆ రోజు నేను ముందుండి నేను డబ్బులు కట్టాను, నేను ముందుంటా, నా వెనకాల నా ప్రెసిడెంట్ నా యూనియన్ మొత్తం నా వెనకాల ఉండండి, నేను తీసుకొస్తా అనే విషయం చెప్పాలి. కానీ అతను ఎలిగేషన్ చేయడం ఏంటి? అంటే మమ్మల్ని మోసం చేశారు మొత్తం అంతా కూడా. నువ్వెలా మోసపోయి మోసపోయింది ఎవరు? మోసం చేసింది ఎవరు? మోసం చేసింది జానీ మాస్టర్ కాదు కదా, మోసపోయింది నువ్వు. ల్యాండ్ విషయంలో జానీ మాస్టర్ మోసం చేశాడు అంటలేడు, అతను ఎలిగేషన్ చేస్తున్నాడు. ఎలిగేషన్ చేయడానికి నీకు రైట్స్ ఎక్కడి? నువ్వు ముందుండి కొట్లాడాలి. జానీ మాస్టర్ ముందుండి కొట్లాడతావా, లేదంటే జానీ మాస్టర్ వెనకాల ఉండి కొట్లాడతావా? ఆయన ఫేమ్ ముందు పెట్టుకుని కొట్లాడు నువ్వు. జానీ మాస్టర్ రండి, నేను ఆ రోజు డబ్బులు కట్టాను, ఆ డబ్బులకి బాధ్యత నేను వహిస్తాను, ఈ 499 మంది యూనియన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను సమాధానం చెప్పుకుంటా, నాతో పాటు మీరు రండి. ఆయన చేసిన ఎలిగేషన్ ఏంటంటే జానీ మాస్టర్ మీద ఈ మిగతా పక్కన పెడితే ల్యాండ్కి సంబంధించి ఆయన ప్రెసిడెంట్గా వచ్చే ముందు చెప్పింది ఏంటంటే, మీ అందరికీ నేను ఎక్కడైతే మీకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి తీసుకున్నారో, డబ్బులు కట్టించుకున్నారో అక్కడే ఇప్పిస్తాను. ఆ వీడియో నా దగ్గర కూడా ఉంది. డన్ సార్. సో అది చెప్తున్నాడు. కానీ ఇంతవరకు 8 నెలలు అక్టోబర్లో అనుకుంటే కొత్త కమిటీ అంటే పోయిన సంవత్సరం అక్టోబర్లో వచ్చింది. కానీ ఇంతవరకు ఆయన చేసిన పని ఒక్క రవంత కూడా లేదు అని చెప్పేసి ఆయన, అంటే స్థలాలకు సంబంధించి కానీ వెల్ఫేర్కి సంబంధించి ఆయన చేసిన జీరో అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు జానీ మాస్టర్ మీ అందరి వెల్ఫేర్ గురించి ఈ 8 నెలల కాలంలో ఆయన తీసుకున్నటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయా అది చెప్పండి. ఇప్పుడు జానీ మాస్టర్ గెలిచి 8 months అవుతుంది సార్. 2 సంవత్సరాల కాలమే కదా. 2 years. మీకు ఆయనకున్నది ఇంకొక 14 months సార్. 14 months. ఎస్. సో ఆయన ఎక్కిన తర్వాత ఒక 1-2 monthsకి మన టీఎస్ ఎలక్షన్స్కి వచ్చాయి సార్. సో ఎలక్షన్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఎలక్షన్ టైంలో కానీ ఈ ల్యాండ్ గురించి కానీ ఈ అమౌంట్ గురించి కానీ ఇది కొంచెం అయిపోయింది. అది అయిపోయిన ఇమీడియట్లీ మళ్ళీ ఆయన ఇది పార్లమెంటు, దాని తర్వాత మళ్ళీ అక్కడ ఎలక్షన్స్లో ఇవన్నీ స్ట్రక్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక విషయం సార్ బేసిక్గా అనుకుందాం, అంటే యాజ్ ఏ కామన్ మ్యాన్గా ఆలోచిద్దాం. ఇప్పుడు నా ల్యాండ్ ఒక సిచ్యువేషన్లో ఉంది, అంటే ఒక కిరికిరిలో ఇరుక్కుపోయింది. సో అది తీసుకురావడానికి నా శక్తి సరిపోవట్లా. నా శక్తి సరిపోయినప్పుడు నేను బయట నుంచి శక్తి తెచ్చుకోవాలా. సో ఆ శక్తి కోసం వెయిట్ చేస్తున్నాను నేను. సో అప్పటిదాకా నేను వెయిట్ చేయాలనా, లేకపోతే నేను ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలా? అసలు ఇది కాదు, ల్యాండ్ లేదు. ఎవరైతే రియల్ ఎస్టేట్ అతను ల్యాండ్ లేని దానికి నువ్వెలా డబ్బులు కట్టావు? వాట్ ఎవర్ ఇట్ ఈస్ సార్, ల్యాండ్ లేదు వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైనా ఉంది, ల్యాండ్ లేని దానికి నువ్వెలా డబ్బులు కట్టావు? అంటే మమ్మల్ని అందరినీ కూడా మోసం చేశారు, మేము అందరం మోసపోయాం. మోసపోయి ఎలా కూర్చుంటావు? మోసపోయి నువ్వు క్వశ్చన్ ఎలా చేస్తావు? నువ్వు ఆల్రెడీ మోసపోయావు. సతీష్ అనే వ్యక్తి మోసపోయినప్పుడు క్వశ్చన్ చేయకూడదు. తను వచ్చి నేను ముందుంటా, నీ పోరాటానికి నేను ముందుంటా, రా ఇద్దరం కలిసి వెళ్దాం రా అని పిలవాలి. కానీ నువ్వు క్వశ్చన్ ఎలా చేస్తావు? రైట్ ఆర్ రాంగ్? నువ్వు ముందుకు వచ్చి నిలబడు. లాజిక్ అంతే కదా సార్. మోసపోయింది నువ్వు. సార్ నేను మోసపోయినాను మాస్టర్ గారు, మీరు మీ ఇమేజ్ని వాడుకొని మనం ముందుకు వెళ్దాం, లేదంటే ఇంకేదైనా మనం పని చేద్దాం అని చెప్పి ముందుకు రావాలి, లేదంటే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలా మరి నువ్వు క్వశ్చన్ చేయగలుగుతావు? ఏ టైంలో అయితే జరిగిందో అప్పటి బాడీ, అలాగే ఈ ముందు బాడీ, వీళ్ళు కూడా బాధ్యులే. వీళ్ళెవరూ కూడా పట్టించుకోలేదు. 5 కోట్లు అనేవి గాలిలో ఎగిరిపోయింది. పట్టించుకుంది 9.5 ఎకరాలు సార్. 500 మంది లేదా 600 మంది యొక్క మెంబర్స్ డబ్బులన్నీ కూడా ఆ విధంగా స్కామ్ ఎత్తుకుపోయాయి అని ఆయన ఆరోపణ. పట్టించుకుంది 9.5 ఎకరాలకి యూనియన్ మెంబర్స్ అందరూ పర్మిషన్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించమని ఎందుకంటారు? యాజ్ ఏ జనరల్ ఆయన మీరు తీసుకున్న ఇంటర్వ్యూలోనే శ్రీనివాస్ గారు చెప్పిన దాని ప్రకారం 9.5 ఎకరాలు అయితే ఉంది. ఆయన అయితే అసలు నాకు అసలు ఫిజికల్గా అసలు ఎక్కడ ఉంది ఎవరికి తెలియదు అని ఆయన చెప్తున్నాడు. చాలా తప్పండి. కాదు అని చెప్పి ఈయన ఇచ్చారు కదా. ఇప్పుడు ఆ వివరం ఓకే. అవును. ఇప్పుడు ఈయన జానీ మాస్టర్ గురించి ఏదైతే చెప్పారో, మీరు ఇప్పుడు చెప్పారు కదా, ఈ ఎలక్షన్ల వల్ల ఆయన చేయలేకపోయారు. ఆయన వెయిట్ చేస్తున్నాడు, ఒక పవర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. నాకు కూడా నేను పలానా వ్యక్తి దగ్గర సార్, ఇప్పుడు యాజ్ ఏ కామన్ మ్యాన్గా సీఎం గారిని వెళ్ళి సార్ నాకు ఈ హెల్ప్ కావాలని అడగడానికి కామన్ మ్యాన్గా ఎన్ని రోజులు పడుతుంది? సో అక్కడికి వెళ్ళి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుందాము, నాకున్న ఇమేజ్తో నేను వెళ్ళి అక్కడ మాట్లాడతాను, ఇక్కడ నుంచి కొన్ని పవర్స్ సో అది వెయిట్ చేస్తున్నాడు ఆయన.
సరే, ఇందులో యాక్చువల్గా ఇందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, జానీ మాస్టర్ డిక్టేటర్గా బిహేవ్ చేస్తున్నాడు అనేది సపరేట్ క్వశ్చన్, నా మీద ఎలిగేషన్ చేస్తున్నారు అనేది సపరేట్ క్వశ్చన్. జానీ మాస్టర్ డిక్టేటర్షిప్ ఎక్కడ అంటే ₹1,00,000 అదే చెప్తున్నాడు. సో ₹1,00,000 అనేది నేను వేస్తే ₹1,00,000 ఫైన్ వేస్తే కట్టడా అనే ఒక అహంకార పూరిత ధోరణితో ఆయన బిహేవ్ చేస్తున్నాడు. ఆయన అహం దెబ్బతింది. అందు గురించి నేను కట్టలేదు కాబట్టి నా మీద కక్ష సాధింపు చర్యగా నాకు ఎవరైనా మాస్టర్స్ పనిచ్చినా కానీ వాళ్ళకి ఫోన్లు చేసి పేర్లు చెప్పలేదు. ఎందుకంటే అందులో పెద్ద మాస్టర్ కూడా ఉన్నాడు, వన్ ఆఫ్ ది టాప్ మాస్టర్ కూడా ఉన్నాడు. ఆయన పనిచ్చినా కూడా ఆయనకు కూడా ఫోన్లు చేసి నేను అక్కడ ఉంటే స్పాట్లో సో నన్ను నా గురించి ఎట్లా తీసుకుంటామని చెప్పేసి ఆయన్ని ఫోన్తోటి మాట్లాడి ఆయన చాలా ఇబ్బంది పెట్టాడు ఆయన అని కూడా నా దాంట్లో చెప్పాడు. సరే, ఇప్పుడు ఒక క్వశ్చన్ గురించి నేను క్లారిటీగా చెప్తా. ఏంటి, ఇప్పుడు ఆయన సస్పెండ్ చేశారు, జానీ మాస్టర్ డిక్టేటర్గా బిహేవ్ చేసి నేను ₹1,00,000 ఫైన్ వేస్తే కట్టడా అని డిక్టేటర్గా జానీ మాస్టర్ బిహేవ్ చేస్తున్నాడు. సో పెద్ద మాస్టర్ని కానీ ఎవరిని కానీ బెదిరిస్తున్నారు అనే దాని గురించి నేను క్లారిటీ ఇస్తాను. సో అది ఓకే. ఒక 8 months బ్యాక్ మా సెక్రటరీ గారు 8 months బ్యాక్ ఈయన ఒక మాస్టర్ గారిని ఒక మాట అన్నారు, ఒక బ్యాడ్ వర్డ్ అన్నారు. సో అన్న తర్వాత మాస్టర్స్ అందరు ఏం చేశారంటే, ఎలా ఒక మాస్టర్ని అంటారు, ఒక మాస్టర్ని అనాలంటే మేము యూనియన్కి వర్క్ ఇచ్చి ప్రతి డాన్సర్కి వర్క్ ఇచ్చేవాళ్ళం, మీరు మమ్మల్ని తిట్టారు. సో ఇలా తిట్టకూడదు అంటే మాస్టర్కి ఒక రెస్పెక్ట్ ఉండాలి. ఆ రెస్పెక్ట్ ఏంటంటే రేపొద్దున ఎవరైనా ఇలా బిహేవ్ చేయకుండా ఉండాలి అని అంటే మాస్టర్ అనేవారు ప్రెసిడెంట్ సీట్లో ఉంటే, ఎలాగో యూనియన్కి వర్క్ ఇచ్చేది మాస్టర్ కాబట్టి ఆ గౌరవం మాకు ఇవ్వండి. సో మాకు ప్రెసిడెంట్ సీట్ ఇవ్వండి. దాని తర్వాత ఎవరైతే ఈ తిట్టిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళకి ఫైన్ వేయాలి అని చెప్పేసి మాస్టర్స్ అందరూ ఒకటైపోయి వాళ్ళందరూ కలిసి యూనియన్కి ఫెడరేషన్కి లెటర్ ఇచ్చారు. సో అప్పుడు ఫెడరేషన్ వాళ్ళు మా అసోసియేషన్లో జనరల్ బాడీ జరిగే టైంలో ఫెడరేషన్ వాళ్ళు వచ్చి మీరు తిట్టారా అంటే, సార్ తిట్టాను, పలానా సందర్భంలో తిట్టాను అని అంటే మాస్టర్స్ అందరూ ఎవరు అగ్రీ చేయలే, ఏకగ్రీవంగా లేదు వాళ్ళు తిట్టారు, వాళ్ళు ఇలా చేశారు, సో వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అన్నారు. సో పనిష్మెంట్ ఇవ్వాలి అన్న వ్యక్తిలో ముందున్న వ్యక్తి కూడా ఈ సతీష్. ఓకే, ఇందులో ఎలిగేషన్స్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి, వీళ్ళకి ఇంత ఫైన్ వేయాలి అని స్టార్ట్ చేసిన వ్యక్తి ఈ మాస్టర్లందరినీ ఒకటి చేసి మాస్టర్ని అక్కడ తీసుకెళ్ళి ఇదంతా చేసిన వ్యక్తి ఇతను. ఓకే, ఇతను మాస్టర్స్ అందరూ ఏమన్నారంటే జనరల్ బాడీలో వాళ్ళకి ₹1,00,000 ఫైన్ వేయాలి, ఈ ఎలక్షన్స్లో వీళ్ళని సస్పెండ్ చేసేయాలి, ఎలక్షన్లో పోటీ చేయకుండా చేయాలి అని చెప్పి అన్నారు. అప్పుడు ఫెడరేషన్ అనిల్ గారు కానీ దొరై గారు లేరు అనుకుంటాను, అనిల్ గారు ఒక్కరు వచ్చారు. ఆయనకు హెల్త్ బాగాలేకపోయినా కానీ జనరల్ బాడీకి వచ్చి కూర్చొని విన్నారు, అందరి ప్రాబ్లమ్స్ విన్నారు. ఆయన చెప్పాడు, మాస్టర్స్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను నా తరపు నుంచి యాజ్ ఏ ప్రెసిడెంట్గా, ఫెడరేషన్ ప్రెసిడెంట్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఒక్కసారికి వదిలేండి వాళ్ళని. తిట్టారు కదా, నిజంగా తిట్టారు, సారీ చెప్పించారు, సారీ అంతా అయిపోయింది, తిట్టారు మాస్టర్, అదైతే వాళ్ళది తప్పే, వాళ్ళు ఒప్పుకుంటున్నారు. సో ఇక ముందు మీకు జరగకూడదంటే డెఫినెట్గా మీరు అడిగిన ఏదైతే ప్రెసిడెంట్ సీట్ ఉందో మీకు ఇస్తాం. ఓకే, మిగతా అన్నీ ఎలా ఉన్నాయో ఆయన ప్రాసెస్ ఒకటి చెప్పేశారు. కానీ ఈసారి వాళ్ళకు ఫైన్ లేదు సార్ ప్లీజ్, ఎందుకంటే వాళ్ళు అనుకోకుండా చేసిన తప్పు. అట్ ద సేమ్ టైం ఇది ఇలా కాదు, మనం ఇలా బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు మాస్టర్స్ అని అందరు జనరల్ బాడీ సమక్షంలో చెప్పాడు. మీ దగ్గర కావాలంటే వీడియో ప్రూఫ్స్ కూడా ఉంటాయి, ప్రతి దానికి వీడియో ప్రూఫ్స్ ఉంటాయి. కానీ వీళ్ళెవరు వినలే, కొంతమంది వినలే సార్. వినకుండా లేదు అంటే ₹1,00,000 ఫైన్ వేయాలి, వీళ్ళని సస్పెండ్ చేయాలంటే అప్పుడు ఆయన నేను యాజ్ ఏ ప్రెసిడెంట్గా చెప్తున్నాను, సరే మీరు అడుగుతున్నారు కదా, మిమ్మల్ని కూడా నేను డిసప్పాయింట్ చేయను, వీళ్ళకి 50,000 ఫైన్ వేస్తాను. ఓకే, 50,000 ఫైన్ వేసి ఈ ఎలక్షన్లో వీళ్ళని పోటీ చేయకుండా చేస్తాను. కానీ నెక్స్ట్ ఇప్పుడు సేమ్ అదే చైర్లో ప్రెసిడెంట్ అనేవారు కూర్చున్నారు, వాళ్ళని ఎవరైనా తిడితే పరిస్థితి ఏంటి? సో దానికి కూడా ఆన్సర్ ఉండాలి కదా. అప్పుడు ఏం చేశారంటే ఆయన నెక్స్ట్ ఎవరు తిట్టినా కానీ వాళ్ళకు వీళ్ళకంటే డబుల్ ₹1,00,000 ఫైన్ ఉండాలి, 5 పర్యాయాలు ఎలక్షన్లో పోటీ చేయకూడదు. దీనికి అందరికీ ఆమోదమేనా అంటే స్మార్ట్ సతీష్ గారు కూడా దీనికి ఆమోదమే అని చెప్పి సిగ్నేచర్ పెట్టారు. అదే జనరల్ బాడీ రెజల్యూషన్ పాస్ చేసుకొని మాస్టర్స్ కానీ అందరు కానీ వెళ్ళిపోయారు. అప్పటికి కూడా చాలామంది మాస్టర్స్ డిసప్పాయింట్మెంట్లో వెళ్ళారు, ఏంటి వీళ్ళకి ₹1,00,000 ఫైన్ వేయలేదు అని డిసప్పాయింట్మెంట్లో వెళ్ళారు. కానీ అనిల్ గారు
ఈ లేబర్ యాక్ట్ రూల్ వ్యతిరేకంగా కూడా ఒక మనిషికి భయం ఉండాలి, ప్రతి మాస్టర్ని గౌరవించాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన వేసి వెళ్ళిపోయారు. సో మీకు కావాలంటే ఆ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి, మీరు కావాలంటే తీసుకోండి, చూడండి, దాంట్లో ఉన్నాయి. యా. సో దీనికి ఆయన అంగీకారం అయినప్పుడు జానీ మాస్టర్ ఇప్పుడు ఆయన్ని సతీష్ గారు జానీ మాస్టర్ని తిట్టారు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇది ఆయన ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం ఎలా అవుతుంది? ఆయన కమిటీ మీటింగ్కి వచ్చి నేను తప్పు చేశాను ఒప్పుకున్నాడు, మాస్టర్స్ తోటి నేను తప్పు చేసా తిట్టాను మా జానీ మాస్టర్ అని ఒప్పుకున్నారు. సో అప్పుడు ఏం చేయాలి? ఏదైతే రెజల్యూషన్ ఉందో, జనరల్ బాడీ రెజల్యూషన్ ఉందో అదే పాస్ చేస్తారు. కానీ మళ్ళీ ఈయన కోసం సపరేట్గా సతీష్ గారు కంప్లైంట్ పెట్టారు, అయ్యో బాబోయ్ ఏంటి నా కాళ్ళ చేతులు వణుకుతున్నాయి అని చెప్పేసి జానీ మాస్టర్ గారు కాళ్ళ చేతులు వణుకేసుకుని భయపడిపోయి గజగజలాడి సతీష్ గారు పెట్టారు. ఇప్పుడు ఇమీడియట్లీ జనరల్ బాడీ పెట్టేద్దాము, జనరల్ బాడీ అసలు యూనియన్ లేదు. సరే ఇప్పుడు నేను చెప్పేది గతం కాదు కదా అని చెప్పేసి అప్పటి నుంచి నాకు మీద కక్ష పెట్టుకొని నేను ఏ తప్పు చేయకపోయినా అంటున్నాడు ఆయన. ఏ తప్పు చేయకపోయినా సరే ఓకే, ఏదో నేను అది జనరల్ బాడీ మీటింగ్ లో నేను మాట్లాడింది దాంట్లో నేను ఏమి వాళ్ళ గురించి ఒకరి గురించి చెడుగా మాట్లాడింది ఏమీ లేదు. నేను నా స్టేటస్ లో పెట్టుకున్న దాన్ని ఎట్లా పెడతావని చెప్పంటే నేను తీసేశాను. సరే ఒకసారి అయినా కానీ నా మీద ఇట్లా ₹1,00,000 ఫైన్ వేసి ఇవన్నీ చేశారు అని చెప్పేసి ఆయన ఎలిగేషన్. సరే దీని గురించి చెప్తాను. అసలు అంటే ఈ సతీష్ అనే వ్యక్తి గురించి వచ్చిన సిచ్యువేషన్ గురించి చెప్తా. ఆయన నాకు తెలియదు, ఆయన జనరల్ బాడీలో మాట్లాడుకున్న వీడియో తీసింది తెలియదు, ఆయన స్టేటస్లో పెట్టుకున్న నాకు తెలియదు, అసలు ఈ దీని గురించే నాకు తెలియదు. ఆయనకి ఇలా జరిగిన తర్వాత నాకు తెలిసిన విషయం. నేను లాస్ట్ టైం వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఇదే లాస్ట్ బాడీలో, ఈ అన్న వాళ్ళ బాడీలో. చాలామందికి తెలుసు ఈ విషయం, చాలామంది మాస్టర్లకు తెలుసు, చాలామందికి తెలుసు. ఇది నిజం ఒప్పుకోవడానికి ఎవరు ముందుకు రారు. ఇదే ల్యాండ్ విషయంలో ఏంటి మీరేం చేశారు, మీ బాడీ ఏం చేశారు, ఫస్ట్ ఏం చేస్తారు తెలుసు సార్, వీళ్ళు డబ్బులు పోగొట్టి నువ్వేం చేసావని క్వశ్చన్ చేస్తారు. అరే నేనేం చేశానంటే నువ్వెందుకు డబ్బులు పోగొట్టావని నేను క్వశ్చన్ చేస్తాను. అయితే దీంట్లో ఏం జరిగిందంటే మీరేం చేస్తున్నారు, మీ బాడీ ఏం చేస్తుంది, అదేం చేశారు, ఇదేం చేశారు అని అంటే నేను మినిట్స్ బుక్లో ఉన్న ఒక నిజాన్ని తీసి మా యూనియన్కి సంబంధించిన మెంబర్సే, ఇది మా యూనియన్ మెంబర్స్లో ఉంటారు, దాంట్లో ఎవ్వరు వేరే బయట వాళ్ళు ఉండరు. మా యూనియన్ ఉన్న మెంబర్లకు నిజాలు తెలియాలి, ఎవరు అబద్ధం ఎవరు నిజమని తెలియడం కోసం ఆ మినిట్స్ బుక్ ఫోటో తీసి నేను మా గ్రూప్లో నువ్వు మాట్లాడేదానికి ఇగో ఇది నిజం, ఇది చూడు జనాలందరికీ తెలియాలి, నువ్వు ఇలా దొంగతనంగా ఇలా ప్రతి ఒక్కరి మీద ఒక ఎలిగేషన్ పెడతావు, ఇది నీ క్యారెక్టర్ అని చెప్పేసి నేను ఆ ఒక ఫోటోని గ్రూప్లో పోస్ట్ చేశా. పోస్ట్ చేసిన తర్వాత ఒక 2 రోజులు నన్ను అతను వైస్ ప్రెసిడెంట్గా ఉండి ఎలా గ్రూపుల్లో పోస్ట్ చేస్తాడు, ఇతని మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఒక 2 days నేను వెయిట్ చేస్తా ఉన్నాను. ఓకే జరగాలి అందరికీ ఆ విషయం తెలియాలి. నా మీద చర్యలు తీసుకున్నా సరే కానీ జనాలకు నిజం తెలియాలి అని చెప్పి వెయిట్ చేసే లాస్ట్లో నేను ఆన్సర్ ఇచ్చేదానికి. నేను ఎందుకు ఆన్సర్ ఇచ్చానో వాళ్ళకి తెలుసు, వాళ్ళని అడగండి. సో ఇప్పుడు ఈ సతీష్ అనే ఇంత తెలివిగల వ్యక్తి కదా, అరే ఒక జనరల్ బాడీలో తీసిన ఒక వీడియోని నేను స్టేటస్లో పెట్టుకుంటే బయటి వ్యక్తులకు ఇప్పుడు నా స్టేటస్ని ఓన్లీ యూనియన్ మెంబర్సే చూడరు కదా, యూనియన్ మెంబర్స్ అవతల వాళ్ళు కూడా చూస్తారు. దాంట్లో యూనియన్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేదా యూనియన్ అంటే పడని వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. యూనియన్ గ్రూపుల్లో పోస్ట్ చేసిన దాని గురించే నువ్వు ఇంత రచ్చ చేసినోడివి, నీ స్టేటస్ బయటి వాళ్ళు చూస్తే ఏం జరుగుతుందో తెలీదా యూనియన్కి? నువ్వు ఎలా సమర్థించుకుంటావు నువ్వు చేసిన దాన్ని? దాని గురించే కదా ఆయన జానీ మాస్టర్ కూడా ఏమన్నాడు, అది తీసేయండి అన్నాడు. సింపుల్ థింగ్, అది తీసేస్తే అయిపోయింది, సారీ తీసేస్తున్నాను అని అంటే అయిపోయా. కానీ ఇక్కడ అహం, ఈగో ఏంటంటే నువ్వెవడు నా చెప్పడానికి, ఓకే నేను వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, నేనంటే ఇది నేను 2 times ట్రెజరర్గా పోటీ చేశా, లేకపోతే ఇది చేశా అది చేశా, ఇన్ని చేసి నువ్వేం చేసావు యూనియన్కి? ఏం చేశారు చెప్పండి. సో ఇంత తెలిసిన వ్యక్తి కదా ఎలా పెడతాడు వాట్సాప్ స్టేటస్? వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడండి, ఓకే. ఆ రోజు మైకులు అదొక వీడియోగ్రాఫరు కొంచెం టైం అయిపోయింది, 4 o'clock ఎక్కడో వెళ్ళిపోయాడు. మాస్టర్ చెప్పారు మీరు ఎవరన్నా వీడియో తీయండి, ఎవరన్నా ఏం మాట్లాడినా కూడా తెలుసుద్ది కదా. సరే ఆ పర్టికులర్ ఒక కార్డ్స్ ఇష్యూ వచ్చినప్పుడు అతను పెట్టుకున్నాడు, అతను మాట్లాడింది పెట్టుకున్నాడు, అతను గొప్ప కావచ్చు వేరే కావచ్చు పర్వాలేదు. ఎందుకు తీసేయమని చెప్పిన తర్వాత కూడా నువ్వెవడరా నాకు చెప్పడానికి,
కమిటీ మెంబర్లతో ఫోన్ చేపిస్తావు నాకు, నువ్వు ఫోన్ చేయొచ్చు కదా అని. ఇంకా మనం ఆయన గురించి బూతులు చెప్పకూడదు, అవి ఆయన దగ్గర మాస్టర్ మీద. ఇప్పుడు అందరూ ఏంటంటే స్టేటస్లో పెట్టుకున్నందుకు అతని మీద ఫైన్ అయ్యలా, అతను స్టేటస్లో పెట్టింది తీసేయి బాబు అన్నందుకు కమిటీ మెంబర్ ఫోన్ చేస్తే నువ్వు ఆడెవడో నాకు చెప్పడం ఏంటి బచ్చాగాడు, నువ్వు నాకు చెప్పాలి కదా అని ఒక ప్రెసిడెంట్కి ఫోన్ చేసి ఏరా ఏంట్రా, ఇంకా అసలు బూతులండి. ఒక మాస్టర్ని నేను ఒక చిన్న పదం అన్నాననే నాకు 50,000 ఫైన్ వేయించి ఎలక్షన్లో పోటీ చేయకూడదు అన్న ఒక 10 మంది వ్యక్తుల్లో ఇతను ఒక అతను. ఈరోజు మరి నువ్వు మాస్టర్ని అంత ఘోరంగా తిట్టావు. అదే మాస్టర్ ఆ రోజు మాస్టర్ మీటింగ్లో కూడా ఆ వాయిస్ కూడా దాంట్లో పెట్టాడు అతను, ఏం తిట్టాడు ఏం చేశాడు అని. కానీ అది మనం బయట మాట్లాడుకుంటే బాగా కరెక్ట్ కాదు. కావాలంటే మీకు మాస్టర్ కూడా చెప్పారు, మీకు పర్సనల్గా ఒకసారి మీరు ఆయన కలిస్తే ఆయనే వినిపిస్తారు మీకు ఆ విషయం. అలా తిట్టినందుకు ఏది ఇంతకుముందు మాకు ఎలా ఫైన్ వేసారో, ఒక మాస్టర్ని తిట్టినందుకు ఎలా ఫైన్ వేశారో, ఏదైతే జనరల్ బాడీ అందరికీ ఒకటే రూల్ ఉండాలి అని చెప్పి దాన్ని అప్లికేబుల్ చేశారు తప్పితే ఈయన నియంత్రణ పాలన ఏమీ లేదండి. ఆయన ఉన్న దాన్ని అప్లికేబుల్ చేశారు అంతే. ఇక నుంచి చేయకూడదన్న పనిని దానికి ఓకే అని. ఎందుకంటే ఆ రోజు నాకు ఫైన్ పడితే అతనికి హ్యాపీ. ఎందుకు, నేను అతనికి ఆపోజిట్ కదా. ముందు నా మీద నాకు శిక్ష చేస్తే సరిపోతుంది. తర్వాత నీ వరకు వచ్చింది ఇప్పుడు అది నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు. మన దాకా వస్తే కానీ దానికి తాతో బోధపడదు. అలా జరిగింది అంతే. నేను ఒకటి అడగాలి సార్. మన సతీష్ గారు మీకు ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో జానీ మాస్టర్ వచ్చేసి ఎలక్షన్ మూమెంట్లో ఒక 10 లక్షలు ఖర్చు పెట్టాడు అని అన్నారు చూడండి. దాని గురించే నేను మాట్లాడదాం అనుకుంటున్నా. ఆ ఎలక్షన్స్ టైంలో ఇప్పటివరకు దీని చరిత్రలో ఎవరు కూడా ఎన్నికల్లో నిలబడ్డ వాళ్ళు ఇలా డబ్బులు ఖర్చు పెట్టలేదు. జానీ మాస్టర్ తను ప్రెసిడెంట్ అవడానికి 10 లక్షలు ఖర్చు పెట్టాడు, నంబర్లకు ఇచ్చాడు. సార్ మార్నింగ్ సార్, అవును సార్ సార్ మార్నింగ్ సార్ 1 డే 2 డే బిఫోర్ నుంచి నేను జానీ మాస్టర్తోనే ఉన్నాను సార్. 2 డేస్ బిఫోర్ నుంచి ఉన్నాను. ఆయన 1 రూపీ కూడా ఖర్చు పెట్టింది నిరూపించమనండి. ఆయన ప్రేమతో వచ్చారు సార్. అందరూ ఆయన గెలవాలని ప్రేమతో వచ్చారు. మేము ఎలక్షన్ రోజు ఒక అతను నాకు ఫోన్ చేసి, అన్న మన పాత ఆఫీస్ దగ్గర ఉన్నాను, ఎక్కడ ఎలక్షన్స్ అన్నాడు. అంటే మా పాత ఆఫీస్ ఇందిరానగర్లో. 10 లక్షలు ఖర్చు పెట్టి గెలిచే అవసరమే లేదు. ఆయన నంబర్స్ని ఈరోజు ఇప్పుడు మనం మనకు వచ్చిన 400 and చేంజ్ ఏమో ఓట్స్ వచ్చాయి సార్. డబ్బులు ఇచ్చి గెలిస్తే ఎంతవరకు రావాలి సార్ ఓటింగ్? 400 రావాలి సార్. 220 చేంజ్ వచ్చింది సార్ జానీ మాస్టర్కి. అంటే 10 లక్షలు ఖర్చు పెడితే ఈజీగా 400 రావాలి కదా సార్. చిన్న లాజిక్, మనకున్న తెలిసిన పాయింట్ ప్రకారం చెప్తున్నాను, ఉన్న మెజారిటీ ప్రకారం. మళ్ళీ ఆ ఓటింగ్లో కూడా నేనే ఉన్నాను దగ్గర. అపోజిట్ పెట్టి గెలిచి ఆయన చేయాల్సిన అవసరం లేదు సార్. ఈరోజు ఆయన పాన్ ఇండియా మాస్టర్. ఆయనకి డబ్బు ఇక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ మీకు అర్థమైంది ఇప్పుడు చూస్తుంటే. ఇక్కడొచ్చి ఆయన కోట్లు సంపాదించుకునే అవసరం లేదు, అది తెలిసిందే సార్. అంటే ఏదన్నా చెప్పాలి అనుకుంటే ఎవరికైనా పబ్లిక్కి అది నిజం అనేది సార్. ఆయన అసలు ఒకటి ఇచ్చారు అని అంటే అది ఎంత గొప్ప మనసు ఉంటే ఇస్తారు సార్. ఇంతవరకు ఈ 30 ఏళ్ళలో చరిత్రలో మా యూనియన్ పుట్టి ముక్కరాజు గారిని గుర్తుపెట్టుకొని ఇంతమంది గెలిచిన వాళ్ళల్లో ఇచ్చారో లేదో తెలియదు, కానీ ఈయన మాత్రం పర్సనల్గా వాళ్ళకి ఫ్లైట్ టికెట్ వేయించి, ఫ్లైట్ బస్ టికెట్ పిలిచి మరి డబ్బులు ఇచ్చాడు సార్. అవును, కానీ ఈ 30 సంవత్సరాలు సార్ ఎంతమంది రాలేదు సార్. అవును, ఇంతమంది గెలిచారు కదా సార్. ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు కదా. అతను ఈ మన టీఎఫ్డి మా యూనియన్లో అన్నం తిన్నాను గుర్తుపెట్టుకొని వాళ్ళకి పిలిచి మరి ఇచ్చాడు. అది తప్పంటారా సార్? అది గెలిచిన తర్వాత సార్, అది గెలిచిన తర్వాత జరిగింది ఇది. ఇదే సార్, దీనికి నేను క్లారిటీ ఇది ఇద్దామని. ఏదైతే ఈ 10 లక్షలని ఎలిగేషన్ చేశాడో, సో దాన్ని ఆయన దగ్గర లెక్కలు ఉంటే తీసుకురమ్మని చెప్పండి. ఆయనే ఇప్పుడు ఏమంటారు, దీనికి ఇంత పెట్టారు, లేకపోతే ఆయన ఎవరి రూమ్లు బుక్ చేశాడు. ఇప్పుడు ఆయన అన్నాడు ఏంటి, 10 లక్షలు పెట్టి గెలిచాడు, ఆయన హోటల్ వేసాడు, లేకపోతే తాగిపిచ్చాడు, లేకపోతే సో అండ్ సో అని చెప్పేసి ఎలిగేషన్ చేశాడు. సార్, నరం లేని నాలుగు 100 మాట్లాడుతుంది, కానీ వినేవాడికి తెలియాలి.
ఎట్ ద సేమ్ టైం ఏంటంటే హోటల్ బుక్ చేసింది మరి ఈయన అయి ఉండాలి కదా, తెలిసి ఉంటుంది కదా. సరే ఇంతకుముందు ఎప్పుడు జరగలేదా? సరే జరిగింది అనుకుందాం. ఇదంతా జరిగింది ఎప్పుడు? ముక్కురాజు మాస్టర్ గారిని గుర్తుపెట్టుకుని, ఇప్పుడు మన విజయ్ మాస్టర్ అన్నట్టు ముక్కురాజు మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీని గుర్తుపెట్టుకొని ఆయన ప్రమాణ స్వీకారం రోజు వాళ్ళ ఫ్యామిలీని పిలిపించి వాళ్ళ ఫ్యామిలీకి నా సాయం, నేను యూనియన్ నుంచి కాకుండా నా సాయం నేను ఇస్తా అని చెప్పేసి ఆయన మాస్టర్ గారి ఫ్యామిలీకి ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? ఫస్ట్ పాయింట్. ఇప్పటి వరకు గెలిచిన ప్రెసిడెంట్ కానీ యూనియన్ కానీ ఏ రోజు మనం చెప్పుకుంటాం ఆయన పేరు ముక్కురాజు మాస్టర్ గొప్ప ఇది అని చెప్పుకుంటాం, కానీ ఆయన గుర్తించాలి కదా, ఆయన కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవాలి కదా. నేను జానీ మాస్టర్ గురించి కానీ గొప్ప చెప్పట్లా, నాకు అవసరం లేదు, కానీ జరిగిన విషయం చెప్తున్నాను. ఇది ఎవరు ఇచ్చారు? ఇన్ని రోజులు చేసిన వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఆయన ఎందుకు గుర్తుపెట్టుకోలేదు? పక్కన పెట్టండి. ఆయన గెలిచే ముందు కూడా గెలిచినా ఓడినా ఒక మీటింగ్లో ఏం చెప్పాడంటే, అరే గెలిచినా ఓడినా ఇదంతా అయిపోయిన తర్వాత అందరం కలిసి ఒకసారి భోజనం చేద్దాం, అది నా స్టైల్లో నేను ఇస్తా. ఆయన ఇప్పటికి కూడా ఎప్పుడు ఈ తాగేదానికి ఎంకరేజ్ చేయడు. ఆయన నువ్వు ఫుడ్ తింటా అంటే ఎంత తింటా అంటే అంత తినిపిస్తాడు. ఆయన దగ్గర ఉన్న అదొక హ్యాబిట్. నువ్వు ఫుడ్ ఏం తింటావా అది ఆయన ఆ రోజు మాకు అందరికి పెట్టిన దాంట్లో చాలా పెట్టాడు. అంటే బేసిక్గా ఆయన ముస్లిం కదా, సో ఆయన ఆల్మోస్ట్ దానికి చేయరు, సో ఆయన చేయలేదు. దీని తర్వాత ఈ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో, చెన్నై యూనియన్ కానీ బెంగళూరు యూనియన్ కానీ ఇంకొక 2-3 యూనియన్స్ ఉన్నాయి. బేసిక్గా మా యూనియన్లో మా డాన్సర్లు ఎవరిని అడిగినా కానీ ఇక్కడ పెద్ద యూనియన్ ఎదురా అంటే చెన్నై యూనియన్ అని చెప్పి, ఎందుకంటే చెన్నై నుంచే మన అసోసియేషన్ కానీ అన్నీ ఇక్కడికి వచ్చాయి. సో చెన్నై యూనియన్ పెద్దది. ఫస్ట్ టైం చెన్నై యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి ఫ్లైట్ టికెట్ వేసి ఆయన డబ్బులతోటి ఇక్కడ ఒక యూనియన్ ఉంది, ఇది ఒక సంస్థ, దీన్ని గుర్తించండి, మేము కూడా మీకు తక్కువ కాదు. అలాగే బెంగళూరు యూనియన్ కూడా వాళ్ళ ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా ఫోన్ చేసి మీరు కూడా మాకేం తక్కువ కాదు, మీరు కూడా రండి. ఇది అంతా ఏంటి? మన యూనియన్ల మధ్యన ఒక ఉండాలి, ఇది దీనికోసం చేసింది కదా. మరి ఇదెలా మర్చిపోయావు? నేను ఇక్కడ చేసిన విషయాన్ని క్లియర్గా చెప్తున్నాను, జరిగింది. కానీ ఇది ఎందుకు జరిగింది? మన అసోసియేషన్ మనం కూడా ఉన్నాము, మన డాన్సర్లు కూడా గొప్పోళ్ళు, మన దగ్గర పాన్ ఇండియన్ మాస్టర్లు ఉన్నారు, మన దగ్గర మంచి మాస్టర్లు ఉన్నారు, మన దగ్గర మంచి డాన్సర్లు ఉన్నారని చెప్పడం కోసమే కదా. ఈ మంచి విషయాన్ని ఎలా మర్చిపోయావు? 10 లక్షల్లో ఇది కూడా ఒక మంచి విషయమే కదా. మీరు చెప్పండి, మీరు ఒక మహిళా డాన్సర్, డాన్స్ డైరెక్టర్, డాన్సర్? నేను డాన్సర్ అండి. నేను మానేసి 12 years అయిపోయింది. నిరంజని గారు. ఓకే. నేను మీరు మొన్న సతీష్తో ఇంటర్వ్యూ చేసి చూశాను, సో దానికోసమనే వచ్చాను. అసలు స్పెషల్గా ఈరోజు నేను యూనియన్కి రాను, ఓన్లీ ఎలక్షన్ రోజు మాత్రమే వచ్చి ఓటేసి వెళ్తాను. దేవుడి దయ వల్ల వెళ్ళి సెటిల్ అయ్యాం, ఒక ప్రొడ్యూసర్ స్థాయికి వెళ్ళాం కాబట్టి నేను యూనియన్కి రాను. మా వారు కొంచెం మంచి స్టేజ్లో ఉన్నారు కాబట్టి నేను ఇక్కడికి రాను. సో మాస్టర్ గారు నాకు మార్నింగ్ కాల్ చేసి సిచ్యువేషన్ చూశాను, మీరు పెట్టిన వీడియో అంతే మాకు గ్రూప్లో వస్తాయి, సో అని చెప్తుంటారు. మాస్టర్కి ఫుడ్కి కూడా లేకుండా నేను ఛాయ్కి డబ్బులు ఇచ్చినాను అన్నాడు అబ్బాయి ఆ ఇంటర్వ్యూలో. సో మేము ఛాయ్కి కూడా కష్టపడి సంపాదించుకున్నాం, థమ్స్అప్ షోలు చేసాం, ప్లాట్ఫామ్ మీద 500కి డబ్బులకి ఇచ్చి కూడా మేము చేసాం. ఒకప్పుడు మా కృష్ణానగర్లో ఉండింది యూనియన్, రెంట్కునింది, అది కూడా వైన్ షాప్ ఎదురుగా ఉంది. వైన్ షాప్ దగ్గర నుంచి వెళ్ళి అక్కడ మమ్మల్ని కామెంట్ చేసి, అప్పట్లో మాకు చిన్న చిన్న బట్టలు వేసుకొని అటు పోతున్నారు ఇటు పోతున్నారు, అది అంత కష్టపడి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. ఈ స్థాయిలో ఉన్నప్పుడు కూడా అతను మాటలు పడుతూ వచ్చి, అదే జానీ మాస్టర్ గారు నేను 500కి మెంబర్ ఆఫ్ థమ్స్అప్ షోస్ అని ఆ షోలు ఈ షోలు అని చేసాం, ఎప్పుడూ ఎవరిని ఛాయ్కి అడగలేదు. కానీ అతను చాలా అసహ్యంగా మాట్లాడాడు. అది ఎంత బాధాకరంగా ఉందంటే చాలా బాధేస్తుంది. ఆ విషయాలు మాత్రం అసలు మాట్లాడకూడదు. ఆ ఛాయ్కి అతను ఏమైనా ఇచ్చాడా? ఇప్పుడు నేనున్నానండి, నేను 12 నుంచి ఇంట్లో కూర్చుంటున్నాను, నాకు ఎవరైనా ఇచ్చారా? కష్టపడుతున్నాం, మాకున్న పైసలు మేము ఉన్నాము, ఎవరి కష్టం వాళ్ళది. ఇప్పుడు అతను ఉన్నాడు, నాకు 5 నెలల నుంచి పొట్ట గడవట్లేదు, గూట గడవట్లేదు అంటున్నాడు కదా. నేను చూపిస్తా. ఇప్పుడు అతను ఫ్యామిలీని తీసుకొచ్చాడు, వాళ్ళ ఫ్యామిలీని. నాకు అతని మీద కోపం లేదు. అతను వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళ ఆవిడ బ్యూటీ పార్లర్ పెట్టింది, జరుగుతోంది. మా అట్లా ఎవరి ఫ్యామిలీల గురించి బయట పెట్టకూడదు కదా. ఇంట్రెస్ట్కి అమౌంట్ ఇస్తున్నా, నేను ఒక్కనే ఆధారం ఉన్నాడు, రాంగ్, టోటల్గా రాంగ్. నా దగ్గర కావాలంటే ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి బ్యూటీ పార్లర్లు
12 లక్షలు పెట్టి బ్యూటీ పార్లర్లు పెట్టింది. పొట్టకూటి గడవలో 12 లక్షలు పెట్టి బ్యూటీ పార్లర్లు ఎలా పెడతారండి? ఎంతకాలం అయిందంటే 10 సంవత్సరాలు. ఇప్పుడు స్టిల్ దాన్ని అమ్మేసి ఇంట్లో పెట్టాడు. పిల్లలకి ఇబ్బంది అవుతుందని రీసెంట్గా పాప పుట్టింది, అమ్మాయిని బయటకు తీసుకెళ్ళడం, వాళ్ళతో 2 పిల్లలతో కష్టం అని చెప్పి ఇప్పుడు ఇంట్లో పెట్టారు. సో ఎవరి కష్టాలు ఎవరి బాధలు వాళ్ళవి. సో మేమంతా జానీ మాస్టర్ ఆరోపణ చేశాడో అది మాత్రం ఫుల్గా తప్పులు. 100-200. జానీ మాస్టర్ అలాంటి వాడు కాదు. నాకు జానీ మాస్టర్ ఫ్రెండే, సతీష్ ఇంకా బెస్ట్ ఫ్రెండ్. కానీ న్యాయం వైపు వెళ్ళాలి. ఏదైతే మనం న్యాయం అనుకుంటామో దాని వైపు వెళ్ళాలి. ఇప్పుడు అతను ఒక్కడే వచ్చాడు, యూనియన్ తరఫు నుంచి ఒక్కడే వచ్చాడు. మేము ఇప్పుడు 500 మంది వచ్చాం. దేనికి వచ్చాం? వాళ్ళ సీన్లోకి రాకపోయినా కూడా మనకి ప్రాబ్లం లేదు. మనం సీన్లోకి వచ్చినా కూడా మనకు ప్రాబ్లం లేదు. ఎవరి గురించి మనం భయపడిన అవసరం లేదండి. ఇప్పుడు వైఎస్ జగన్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు. వాళ్ళతో వాళ్ళు పోల్చుకుంటే బొచ్చడి తిట్లు తిట్టుకుంటారు. అసలు భరించలేని తిట్లు తిట్టుకుంటారు. అట్లా కాదండి. ఏది న్యాయం అయితే దాని పక్క వెళ్ళాలి. అతను మాట్లాడింది అంతా రాంగ్, చాలా రాంగ్. అసలు అలా మాట్లాడకూడదు. సతీష్ గారిది తప్పు. మా యూనియన్ సంస్థను తీసుకొచ్చి నడి రోడ్లో పెట్టాడు. మా యూనియన్ సంస్థ ఎక్కడుందనే కూడా ఏపీ ఫిలిం డ్యాన్స్ అసోసియేషన్ ఎక్కడుందని కూడా బోర్డు తెలియని దాన్ని తీసుకొచ్చి నడి రోడ్లో పెట్టాడు. అదే అతను చేసిన తప్పు. మేము అతనికి కార్డు ఇచ్చినప్పుడు, కార్డు ఏదైతే మేము మా యూనియన్లో కార్డు తీసుకున్నప్పుడు, నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి గొడవయ్యి, నువ్వు యూనియన్కి వెళ్ళి గొడవయ్యి, ఇక్కడికి వెళ్ళి గొడవయ్యి అని చెప్పి మేము అతనికి కార్డు ఇవ్వలేదు. అసలు యాజ్ ఏ పరంగా ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడే ఏపీ ఫిలిం డ్యాన్స్ డైరెక్టర్ అసోసియేషన్లోనే పరిష్కారం చేసుకోవాలి. నువ్వు ఎక్కడికి పోవడానికి లేదు. నువ్వు దేనికి వెళ్ళావు? ఇదేంటంటే ఇది యూనియన్ సంస్థగా గొడవ జరగలేదు. వాళ్ళు మనసు స్పర్ధలుగా గొడవలు జరిగినాయి. దానివల్ల ఏమైందంటే ఫిలిం ఇండస్ట్రీ మొత్తం మా డాన్సర్స్ అందరూ బయటపడ్డారు. అది జరిగింది. మొత్తం అందరికీ యూనియనే రోడ్డు మీద పడింది. అది ఇప్పుడు ఒకవేళ అవునా, ఇప్పుడు ఆయన ఫ్యామిలీ రోడ్డు మీద పడింది, నేను 5 నెలల నుంచి నేను ఏమంటారు పొట్టకూటి కోసం బాధపడుతున్నా అంటే, సరే ఆపోజిట్లో ఉన్న వ్యక్తులు కూడా అలాంటి వాళ్ళే కదా. వాళ్ళకు భార్య పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇల్లు ఉంటుంది కదా. సో నీకు ఎలా ఫ్యామిలీ ఉందో అవతల వాళ్ళకు కూడా అలానే ఫ్యామిలీ ఉంటుంది కదా. సో అవతల వాళ్ళకి శిక్ష చేసేటప్పుడు కూడా అరే మనం ఇలా ఉండకూడదు. సరే మన అసోసియేషన్ ఇప్పుడు ఆయన అన్నారు ఏదో రూల్ ప్రకారంగా 5,000 ఉండాలి అని చెప్పి అన్నారు కదా. మరి ఆయనే 10,000 వేసాడు. మరి ఇప్పుడు కాదు, ఒక 10 సంవత్సరాల క్రితము 10,000 రూపాయలు ఫైన్ వేశారు ఆయన బాడీలో. సారీ అంటే ట్రెజరర్గా ఉన్నప్పుడు ఆయన బాడీలో, సారీ ఆయన అనలేదు, ఆయన బాడీలో ఒక వ్యక్తికి 10,000 రూపాయలు ఫైన్ వేసాడు. మరి ఎలా వేసాడు? ఎందుకు అబ్జెక్ట్ చేయాలి? ఇప్పుడు మీరు నిజం అన్నప్పుడు లేదు, ఏది అసభ్యంగా మాట్లాడింది లేదు, ఏమీ లేదు. నాకు ఫైన్ ఎందుకు వేశారంటే నేను ఆన్ స్పాట్లో టేక్లో కాల్ మాట్లాడాను ఒకటి, దానికి నాకు 50,000 రూపాయలు ఫైన్ వేశారు. ఎప్పుడు? 12 సంవత్సరాలకు ముందు. 12 సంవత్సరాలకు ముందు మా రెమ్యునేషన్ ఎంతండి? 2,000 రూపాయలు. 2,000 రూపాయలు మా రెమ్యునేషన్ అప్పుడు. ఇప్పుడు ఒక్క రోజుకి 3,500 రెమ్యునేషను. అప్పట్లో మేమే కట్టి మళ్ళీ రిజైన్ అయ్యాం. ఈ ఫైన్లు అనేవి ఏదో అంటే అసోసియేషన్ డెవలప్ చేద్దామనో నా ఈగో తీసుకోవడం కోసం అన్నో కాదు సార్. ఒక వ్యక్తికి అసోసియేషన్లో ఉన్న ఒక వ్యక్తికి ఏదైనా తప్పు చేయాలి అని అంటే ఒక భయం కోసమే, ఈ డిసిప్లిన్ కోసమే ఉండాలి సార్. డిసిప్లిన్ లేకపోతే ఇగో ఈ సతీష్లా తయారవుతారు. సో అలా సార్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, బట్ మీతో అదే ఈ షేర్ చేసుకోవాలని ఉంది. బట్ ఇప్పుడు ఇది కంక్లూడ్ చేసి మొత్తానికి మీరందరూ నలుగురు చెప్పిన దాని ప్రకారం సతీష్ ఏదైతే చేశాడో ఇప్పుడు దాకా, అంటే ఆయన తనకు అన్యాయం జరిగిందని చెప్పి ఫస్ట్ లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళారు. అక్కడి నుంచి మొదలైంది కదా ఇదంతా కూడా. ఆ తర్వాత ఆయన రకరకాల న్యాయం కావాలని చెప్పి రకరకాల వేదికల మీదకి ఆయన వచ్చి మాట్లాడారు. చివరికి మీడియా మీద కూడా వచ్చారు.
వివియన్. ఓకే. అంటే మనకు అన్యాయం జరిగితే వెళ్ళొచ్చండి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు మన అసోసియేషన్లో నువ్వు ఒక మాస్టర్ని తిట్టావు, వచ్చావు, తర్వాత మా మాస్టర్ మీటింగ్ పెట్టారు, కమిటీ మీటింగ్లో నేను తప్పు చేశానని ఒప్పుకున్నావు కదా. ఒప్పుకున్నప్పుడు అంతకుముందు వాళ్ళు ఏం పనిష్మెంట్ అనుభవించారో నువ్వు అనిపించాలి కదా. అది నేను చేయను, నేను ఇంతే, నేను ఎక్కడికి అంటే అక్కడికి వెళ్తాను, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు. అంతా జరుగుతున్న దాని ప్రకారం చూస్తే ఆయన ఏదైతే తనకేశారో తను మాత్రం దానికి ఆ శిక్ష అనుభవించడానికి సిద్ధంగా లేడు. అదే సిద్ధంగా ఉంటే కట్టుకొని పని చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు ఎక్కడండి, ఇప్పుడు కాదు అది, అది ఎప్పుడు ఒక రేసుగుర్రం సినిమాలు, అప్పుడు రేసుగుర్రం సినిమాకి ఒక ఈయన వెనకాల ఒక అబ్బాయిని అప్పట్లో దత్తత తీసుకున్నాడు, ఒక అబ్బాయిని తీసుకున్నాడు. అతను మెంబర్ కాదు, ఈయన మెంబర్ కాదు. ఇలాగే మన మాస్టర్ ఉన్నప్పుడు డాన్సర్లు అందరూ ఆడేటప్పుడు రెడీ 1 2 అని టైమింగ్ చెప్తారు. ఆ టైమింగ్ అతన్ని మైక్ పట్టుకుని టైమింగ్ చెప్పాడని చెప్పి ₹1,00,000 ఫైన్ వేశారు ఆ టైంలో. అదే సార్, అంటే అంటే సార్ ఇక్కడ ఓన్లీ ఫర్ భయం, అంటే అసోసియేషన్ అంటే ఓ భయం ఉండాలి సార్. యాక్చువల్గా ఇప్పుడు మనకి ఏ ఫైన్లు ఏవి లేకపోతే మనం క్రైమ్ ఈజీగా చేసేస్తాం, ఏది పడితే అది చేసేస్తాం, మర్డర్ చేస్తాం, రేపులు చేస్తాం, మనం ఏవి పడితే అవి చేస్తాం. ఒకరికి భయం ఉండాలి అని అంటే, అసోసియేషన్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియాలి అని అంటే, అరే నేను ఈ తప్పు చేస్తే నా మీద ఈ శిక్ష పడుతుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా నాలో భయం ఉంటుంది. ఆ భయమే అసోసియేషన్ కాపాడుతుంది. సో దానికోసమే ఫైన్లు తప్ప, లేకపోతే ఇది ఎవరినో ఉద్దేశించి వాళ్ళని కించపరచాలి, వాళ్ళని కిందికి తొక్కాలి అయితే కాదు. అయితే ఈ క్రమంలో అండి ఇంతకుముందు వీళ్ళ ఒక 5-6 సంవత్సరాలు బిఫోర్ ఏం జరిగిందంటే, ఎక్కువ ఈ ఫైన్తో పాటు సస్పెండ్ చేసేవాళ్ళు. ఏది 3 నెలలు 6 నెలలు అలా పని చేసిన తప్పు తీవ్రతను బట్టి 6 నెలలు సస్పెండ్, అంటే అతను పని చేయకూడదు ఇంకా, ప్లస్ డబ్బులు కూడా ఫైన్ కూడా కట్టాలి, 2 ఉండేవి. ఈ మధ్యకాలంలో ఏంటంటే కొంచెం లేబర్ కమిషనర్లు వాళ్ళు మారడం, వాళ్ళు రావడం, ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే పని ఆపొద్దు, మీరు శిక్ష ఏదో ఫైన్ కట్టించుకోండి, అవి కట్టించుకోండి, కానీ పని ఆపొద్దు, పని వల్ల రేబర్ రూలు దాన్ని అలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పని ఆపకుండా ఇలా డబ్బుల రూపాయన ఫైన్ వేయడం మొదలుపెట్టాం. అంతేగాని ఎవరో ఒక మనిషి మీద కక్షతోనే ఏం కాదండి. ఒక సంస్థ బాగుండాలి, సంస్థ బాగోగులు బాగుండాలి, అందరం కలిసికట్టుగా ఉండాలి. ఇప్పుడు ఒక అంతే ఇంప్లిమెంట్ చేసుకుంటాం. అలా లేకపోతే ఇప్పుడు ఒక మాస్టర్ని తిట్టేసి 5,000 అంటే, ఇప్పుడు కామన్గా ప్రతి మనిషి మీకు 5,000 కదా అంటే, జానీ మాస్టర్నో లేదా శేఖర్ మాస్టర్నో తిట్టేసి నేను గొప్పగా మీడియాలో 5,000 కట్టేశాను, సరిపోద్దా? అది ఎంత అసహ్యంగా ఉంటుందండి వాళ్ళకి కూడా. అంటే ప్రతివాడు తిడతాడు కదా అలా. అప్పుడు నాకు సాంగ్ ఎందుకు 5,000 కట్టితే సరిపోద్దు కదా, నాకు సాంగ్ చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు అని ఏదో నా బుద్ధులు తిట్టి పెట్టేస్తాడు. నేను గొప్ప 5,000 కట్టేశాను, తిట్టాను కదా ఒకసారి, ఎప్పుడో తిట్టాను అలాగూ. ఇది అతను బయట ఇల్లీగల్ చాలా ఉంటాయండి. ఒక అమ్మాయికి ఎట్లుంటుందంటే, ఇప్పుడు సపోజ్ కొంతమంది మాస్టర్లు, పెద్ద మాస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు, మాకు డాన్సర్స్ లేరు, మాకు డాన్సర్స్ కావాలి. సో బేసిక్గా వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళు ట్రూగా ఫైట్ చేస్తున్నారు. అంటే యూనియన్లో కూడా మాకు డాన్సర్స్ లేరు, మాకు సాంగ్స్ వస్తే డాన్సర్స్ దొరకట్లేరు, మంచి డాన్సర్స్ దొరకట్లేరు అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు వీళ్ళు ఏదైతే ఈ మాట లేవనెత్తారో ఇమ్మీడియట్లీ దాని కింద ఒక సర్కిల్ ఫామ్ అవుద్ది. అవును మాస్టర్, మీరు గొప్ప మాస్టర్, కరెక్ట్ మాస్టర్, డాన్సర్స్ ఎవ్వరు లేరు మాస్టర్, ఈ డాన్సర్స్ లేరు కాబట్టి మనం కార్డులు ఇచ్చేద్దాం మాస్టర్ అని చెప్పేసి ఒక బ్యాచ్ తయారవుతుంది. సో ఈ బ్యాచ్ అంతా ఈవినింగ్ ఒక దగ్గర కూర్చుంటారు. సో మనం ఎవరికి సపోర్ట్ చేద్దాం, అవును మాస్టర్స్ మీరు డాన్సర్స్ లేరు, మీరు ఫైట్ చేయండి, మీ వెనకాల మేము ఉంటాం, అసలు వాళ్ళు ఏంటి వీళ్ళేంటి అని చెప్పేసి డామ్ డూమ్ డుష్ అని చెప్పేసి అరిచేస్తారు. జనరల్ బాడీ పెట్టేస్తారు, డాన్సర్స్ కార్డులు కావాలంటారు. చలో జనరల్ బాడీలో డాన్సర్స్ కార్డులు ఇస్తారు. ఈ సతీష్ అనే వ్యక్తి చేసే పని చెప్తున్నాను, కార్డ్స్ అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేయగానే కింద ఒక ఫామ్ స్టార్ట్ అవుతుంది. ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎంత నొక్కాలి, ఇవన్నీ ప్రూఫ్స్ జానీ మాస్టర్ గారి దగ్గర ఉన్నాయి. ఎవరి దగ్గర కాదు, సతీష్ ఆయన కింద ఉండే కొంతమంది ఉన్నారు, ఒక సర్కిల్ ఉంది ఆయన కింద. సో వాళ్ళందరూ కలిసి
ఈ డబ్బులు వసూలు చేయడాలు, వీడికి డబ్బులు ఇవ్వడాలు, వీడికి డబ్బులు ఇస్తే ఎంత నాకు కమిషన్ వస్తుంది. మా మెంబర్సే సార్. ఇప్పుడు యాక్చువల్గా కొంతమంది పెద్ద మాస్టర్లకు నిజంగానే కొన్నిసార్లు డాన్సర్స్ దొరకపోవచ్చు. ఏంటంటే ఇప్పుడు పుష్ప అనే సినిమా వల్ల చాలామంది ఎక్కువ పెద్ద పెద్ద గ్రూప్స్ జరుగుతూ ఉన్నాయి. గ్రూప్స్ జరిగినప్పుడు డెఫినెట్లీగా కొంచెం కొరత అయితే ఉంటుంది, డాన్సర్ల కొరత అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు క్యాష్ చేసుకుంటారు. సో ఈయన చేసుకుంటున్నారా? ఈయన వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరు మంచి డాన్సర్స్, నాకు మంచి ఇప్పుడు ఈయన ఆల్మోస్ట్ పాన్ ఇండియా మాస్టర్ లెవెల్లో చేస్తున్నారు. కొంతమంది రఘు మాస్టర్ కానీ, శేఖర్ కానీ, మన భాను మాస్టర్ గారు, గణేష్, వీళ్ళకి బేసిక్గా విజయ్ బెన్ని గారు, వీళ్ళకి కావాల్సింది బేసిక్గా మంచి డాన్సర్లే. వీళ్ళు మంచి కోసం ఫైట్ చేస్తే దాని కింద కొంతమంది ఫామ్ అయిపోయి ఎవరి దగ్గర ఎంత నొక్కాలి అనే దాంట్లో వీళ్ళు పని చేసుకుంటూ ఉంటారు, వీళ్ళని బేస్ చేసుకొని. ఇది ఈయన వల్ల ఆపేస్తున్నాడు. సో దానంతా బయటికి తీసుకొచ్చాడు. ఈ ప్రూఫ్స్ అన్నీ మాస్టర్ గారి దగ్గర ఉన్నాయి. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇవన్నీ ఎలిగేషన్స్ పెడుతున్నారు. అంటే నాకు ఫైనాన్షియల్గా లేదు కాబట్టి నేనేం చేయాలి? ఈయనని ఈ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈయనకు సపోర్ట్ చేస్తున్నారు, ఈ సతీష్ అనే వ్యక్తికి. ఇప్పుడు ఆయన ఎవరు ఇంకొకరి గురించి కూడా చెప్పారు, నాకు వర్క్ చెప్పే వాళ్ళ మీద కూడా ఫైన్ వేశారు అని చెప్పేసి. వర్క్ చెప్పిన అతనే వైస్ ప్రెసిడెంట్ అతను కోఆర్డినేటర్. నీకు తెలియదా యూనియన్ రూల్స్? సూర్య అన్న. సో నీకు తెలియదా? ఆయనకు ఆల్రెడీ మేమున్నప్పుడు మా బాడీలో కూడా మేము ఫైన్ వేసాం. సో అంటే ఇలాంటి తప్పుడు వ్యక్తులందరూ ఈ పర్సన్ని పుష్ చేస్తుంటారు. సో ఇతను ఏమి ఊరికనే బయటికి రాలా, తిన వెనకాల కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఈ నిజాలు మీ ఛానల్ ద్వారా జనాలకి తెలిస్తే మంచిది. ఎవరు దొంగ, ఎవరు లంగ, ఎవరు మంచోడు, ఎవరు చెడ్డోరు అనేది తెలుసుకోండి. రేపొద్దున మేబీ ఇక్కడే కాదు, బయట కూడా మీకు ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఎదురవ్వచ్చు, లేదా ఇతనే ఎదురవ్వచ్చు. మేబీ నీకు అతని వల్ల ఏమైనా డ్యామేజ్ జరగవచ్చు. సో ఎందుకు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అనేది ఇప్పుడు బేసిక్గా ఆటో యూనియన్ ఉంటుంది, మనం బయట ఆటో యూనియన్ ఉంటుంది. నేను ఒక ఆటో కొనుక్కున్నాను, ఆటో యూనియన్ వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అరే నువ్వు నా తర్వాత లైను, నువ్వు ఈ లైన్కి వచ్చి ఉండాలి, దాని తర్వాత దాని వెనకాల ప్యాసింజర్లు ఎక్కేసి వెళ్ళిపోతారు. నేను అదే సేమ్ ఆటో కొనుక్కున్నాను. నేను క్వశ్చన్ చేస్తా, నేను ఆటో యూనియన్కి డబ్బులు కట్టేది ఏంటి, నువ్వు నాకు అవసరమే లేదని చెప్పి నేను ఆటో బయట నడుపుకుంటా. అది నా ఇష్టం. నేను ₹1,00,000 పెట్టి కొనుక్కున్నాను, నా ఆటో నేను బయట నడుపుకుంటా. సో అప్పుడు నాకు ఆటో యూనియన్కి సంబంధం లేదు కదా. ఇప్పుడు ఇతను కూడా బయటికి వెళ్ళిపోయాడు. యూనియన్ కాదు, యూనియన్ కంటే నేను బయటికి వెళ్ళిపోయి నేనేంటో చూపిస్తా, యూనియన్ని నేను భయపెడతా. ఎవరు? సీతక్క పేరు అయిండొచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి సార్ పేరు అయిండొచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ సార్ పేరు. ఇదంతా కేవలం యూనియన్ని భయపెట్టడం కోసం, యూనియన్ లీడర్ని, యూనియన్ జనాల్ని భయపెట్టడం కోసమే ఇతను చేసిన ఒక చిన్న ట్రిక్. కంక్లూడ్ చేస్తాను ఇంకోసారి మాట్లాడుతున్నాను. సో ఇప్పుడంతా మనం ఈ నలుగురు తెలుగు డాన్సర్స్ అంటే డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి చిన్న విషయం సార్. కొత్తగా వచ్చే డాన్సర్లు ఎవరైనా సరే, మాదొక యూనియన్ సంస్థ ఉంది, వాళ్ళు డబ్బులు ఎవరికి కూడా ఇవ్వద్దు సార్. మెయిన్ ఏంటంటే మా యూనియన్కి డీడీ తీయాలి. వ్యక్తులు ఎవ్వరికి ఇవ్వద్దు, అసోసియేషన్కి డీడీ తీయాలి. ఆ డీడీ అనేది యూనియన్లో అమౌంట్ పడుతుంది తప్ప. ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ సార్. పిల్లలకి పిల్లలు తెలియక కొంతమంది కొత్త వాళ్ళు రావడం, మీకు ఇస్తే మాకేమన్నా కార్డు వచ్చేస్తుంది అనే ఆలోచనతో ఉన్నారు, అది మోసపోతారు సార్. అదొక్కటి మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ వాటికి చెప్తున్నాను. సో ఇప్పుడంతా మనం వెళ్ళాము, ఈ నలుగురు వ్యక్తులు చెప్పింది. జానీ మాస్టర్ మీద ఎవరైతే సీనియర్ డాన్సర్ 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడో జి సతీష్ అని ఆయన ఏవైతే ఎలిగేషన్ చేశారో అవన్నీ కూడా తప్పులు. సో యాక్చువల్గా జానీ మాస్టర్ చాలా మంచి వ్యక్తి, ఒకరికి సహాయం చేసే వ్యక్తే కానీ కక్షపూరితంగా ఒకరికి నష్టం చేసే వ్యక్తి కాదని చెప్పేసి నలుగురు కూడా ఒకే మాట మీద చెప్తున్నారు. అలాగే నిజానికి సతీషే. సో సతీష్కి తెలుసు అందరికీ ఫైన్లు వేస్తారు, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళందరికీ ఫైన్లు వేస్తారు. తను క్యాషియర్గా ఉన్నప్పుడు కూడా అలా కొంతమంది దగ్గర కట్టించుకున్నాడు కూడా ఫైన్లు. అలాంటిది తనకి ఫైన్ వేసేటప్పటికీ అది తట్టుకోలేక జానీ మాస్టర్ మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి సతీషే ఆయనే కొన్ని చెప్పాలంటే కమిషన్లు తీసుకునేటటువంటి పనులు సతీషే చేస్తున్నాడు కానీ జానీ మాస్టర్ చేయట్లేదు అని చెప్పేసి వీళ్ళు ఖరాఖండిగా చెప్తున్నారు. సో
దీని తర్వాత ఎందుకంటే ఈరోజు సతీష్ చేసినటువంటి ఆరోపణల పైన మొత్తం యూనియన్ అంతా కూడా అసోసియేషన్ అంతా కూడా ఈరోజు